బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక వ్యక్తులకు సిట్ నోటీసులను జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. విచారణ చివరి దశకి చేరింది. వారం రోజుల్లో రెండో ఛార్జ్షీట్ దాఖలు చేయబోతోంది. మొదటి ఛార్జ్షీట్లో 16 మందిని నిందితులుగా చేర్చింది. రైట్, ఈ చార్జ్ షీట్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఇంకో వారం రోజుల్లో రెండో చార్జ్ షీట్ కూడా దాఖలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ ఉందని ప్రభుత్వం భావించడంతో పాటు దీనికి సంబంధించి ఆధారాలు లభ్యం కావడంతో సిట్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అటు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు బృందం మొదటి దశ ఛార్జ్ షీట్ ని ఇప్పటికే నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. మొదటి ఛార్జ్ షీట్ లో 16 మంది నిందితులు ఉన్నారు. రెండో ఛార్జ్ షీట్ త్వరలో ఏదైతే దాఖలు చేస్తామని సిట్ అధికారులు చెప్తున్న నేపథ్యంలో కీలకమైన వ్యక్తులను విచారణకు పిలుస్తున్నారు. ఇప్పటికే ఏదైతే టీటీడీ ఉద్యోగుల్లో కింది స్థాయి ఉద్యోగులతో పాటు అటు ఏదైతే మార్కెటింగ్ విభాగానికి సంబంధించిన వారు, ల్యాబ్ కు సంబంధించిన వారు వారిని విచారించింది. వారిలో కొంతమందిని అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించింది కూడా. మరోవైపు ఏదైతే ఈ కేసుకు సంబంధించి ప్రొక్యూర్మెంట్ కొనుగోలు ఏ విధంగా జరిగాయి, ఎవరి ప్రమేయం ఉంది, ఎవరు పాస్ చేశారో అన్న అంశాల మీద ఏదైతే టీటీడీ మాజీ బోర్డు చైర్మన్ యొక్క వ్యక్తిగత కార్యదర్శి ఢిల్లీలో పలు వ్యవహారాలు నడిపిన అప్పన్న అని వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన వ్యక్తిగత కార్యదర్శి అప్పన్నను పిలిపించి విచారించారు. అదే సమయంలో మాజీ జేఈఓ గౌతమిరెడ్డి ఐఏఎస్ ను కూడా విచారించారు. ఆమె జేఈఓగా ఉన్న సమయంలో కొనుగోలు జరిగాయి కాబట్టి కొనుగోలు ప్రాసెస్ ఏ విధంగా ఉంది, ఎవరు సిఫార్సు చేశారు, పాలక మండలి నుంచి ఒత్తిడి వచ్చింది అన్న విషయాలను ఆమె నుంచి తెలుసుకున్నారు. తాజాగా ఏదైతే ఈ ఘటనకు ఏదైతే ఈ కేసుకు సంబంధించి మాజీ అదనపు ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డితో పాటు మాజీ పాలక మండలి చైర్మన్లు ఏవి సుబ్బారెడ్డి, అదేవిధంగా ఏదైతే సుబ్బారెడ్డితో పాటు కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా అప్పట్లో పనిచేసిన ఈఓలో జవహర్ రెడ్డితో పాటు మరో అధికారికి కూడా నోటీసులు పంపించినట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. వారు ఎప్పుడు విచారణకు వస్తారన్న విషయం తెలియాల్సింది. సోమవారం నిన్న వారికి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వారు విచారణకు ఎప్పుడు వస్తారా అన్న అంశం సస్పెన్స్ గా మారింది. విచారణకు వస్తారా లేకపోతే వారు కోర్టుకు వెళ్తారా అన్న విషయం కూడా చర్చగా మారింది. మొత్తం మీద ఒక వారం రోజుల్లో రెండో ఛార్జ్ షీట్ పూర్తి స్థాయిలో దాఖలు చేస్తామని సిట్ అధికారులు అంటున్నారు. సిట్ దర్యాప్తును కూడా ముగించి పూర్తి స్థాయి ప్రొసీడింగ్స్ జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి బెయిల్ కోసం మొదటి దశ నిందితులు ట్రై చేస్తున్న నేపథ్యంలో హైకోర్టులో దీనికి సంబంధించి వాదోపవాదాలు సుదీర్ఘంగా జరిగాయి. నెయ్యి కాదు అసలు పామాయిల్ తో కలిసిన మిశ్రమాన్ని సప్లై చేశారంటూ కూడా అక్కడ సిబిఐ న్యాయవాది వాదించడం విశేషం. మొత్తం మీద ఈ కేసులో కీలకమైన వ్యక్తులు అదుపులోకి తీసుకుంటారంటూ కూడా ఓ ప్రచారం జరుగుతుంది. సర్తాజ్. రైట్, థాంక్యూ దామోదర్.